హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్రేడ్ విత్ అనాలిసిస్. సో ఈ రోజు మార్కెట్ ఎలా నడిచింది అనేది చూద్దాం. ఒకసారి చూసే ముందు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో తప్పకుండా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ గా మనం వీడియోలోకి ఎంటర్ అవుదాం. ఈ రోజు మార్కెట్ ఎలా మూవ్మెంట్ ఇచ్చింది ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ అయితే మనకి ఈ రోజు గ్యాప్ డౌన్ అయితే అయ్యిందండి మార్కెట్. గ్యాప్ డౌన్ అయితే అవి మనకి ఫర్దర్ గా మొమెంటం అయితే క్లోజింగ్ కూడా మనకి డౌన్ లోనే ఉండింది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓపెనింగ్ అనేది చాలా హ్యూజ్ హ్యూజ్ క్యాండిల్స్ తో ఓపెన్ అయింది. అది కూడా చాలా హ్యూజ్ ఫాల్ అండి ఇది. ఎందుకంటే 23,000 లెవెల్ ఏదైతే ఉందో అది మార్కెట్ అయితే బ్రేక్ చేసింది. సో 23 లెవెల్ ని బ్రేక్ చేసి ఫర్దర్ గా క్లోజింగ్ కూడా మనకి రెడ్ లోనే క్లోజ్ అయిందండి. ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ట్రంప్ ఎప్పుడైతే మనకి టారిఫ్ ని అనౌన్స్మెంట్ చేశాడో అప్పటి నుంచి ఫాల్ అనేది జరుగుతుంది కదా. మైట్ బి వన్ ఆఫ్ ద రీజన్ అండి ఈ ఫాల్ కి. సో మనకి రోజు వన్ డే టైం ఫ్రేమ్ లో చూసుకున్నట్లయితే మన హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ అయితే కంప్లీట్ అయ్యేలాగానే ఉందండి. అంటే కంప్లీట్ ఇంకా కాలేదు, బట్ కంప్లీట్ అయ్యేలా ఉంది అంటున్నాను. మీరు అది ఒక్కటి అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మన హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కదా. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఈ లెవెల్ ఉంది కదా, ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ కి మార్కెట్ అయితే టచ్ అయ్యింది. ఈ లెవెల్ ని బ్రేక్ చేయలేదు ఇంకా. సో ఇఫ్ ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే అండ్ బ్రేక్ చేసి మా క్యాండిల్ అయితే సస్టైన్ అయితే గనక ఫర్దర్ గా మనం డౌన్ మూమెంటం చూస్తామండి. ఓకేనా. సో ఇఫ్ ఈ లెవెల్ ని బ్రేక్ చేయకపోతే మార్కెట్ ఫర్దర్ గా రేపు గనక బ్రేక్ చేయకుండా అబోవ్ లోనే ఉంటే మాత్రం మనకి ఫర్దర్ గా ఇది టార్గెట్ అవ్వాలండి. ఓకే. సో ఇక్కడ వరకు ర్యాలీ అనేది జరిగే ఛాన్స్ అయితే ఉంది. ఫర్దర్ గా ఎక్కువ ఎవరైనా సరే మీరు లాంగ్ టర్మ్స్ ప్లేస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ లెవెల్ దాకా వెయిట్ చేయండి. ఈ లెవెల్ కి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మీరు ప్లాన్ చేయండి అబోవ్ సైడ్ వితౌట్ ఎనీ రిస్క్. కొంతమంది రిస్క్ చేయాలనుకుంటారు కదా, స్కాల్పింగ్ చేయాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ ఈ లెవెల్ ఉంటది కదా, ఈ లెవెల్ దగ్గర మీకు ఇఫ్ ఈ లెవెల్ ని బ్రేక్ చేయకపోతే అబోవ్ సైడే వెళ్తుంటే అప్పుడు మీరు ఇది టార్గెట్ గా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఎవరైతే రిస్క్ లేకుండా చేసుకోవాలి, లాంగ్ టర్మ్స్ ని ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే ఈ లెవెల్ దాకా వెయిట్ చేయండి. ఈ లెవెల్ కి వచ్చినప్పుడు ఫర్దర్ గా మీరు అబోవ్ సైడ్ ప్లాన్ చేయండి. అది కూడా లాంగ్ టర్మ్ వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను నేను. ఓకేనా. షార్ట్ టర్మ్ చేసే వాళ్ళు మాత్రం చిన్న చిన్న ట్రేడ్స్ చేసుకుంటారు కదా షార్ట్ టర్మ్ వాళ్ళు. సో ఇంట్రాడే చేస్తారు కదా, ఇంట్రాడే చేసే వాళ్ళు మీరు జాగ్రత్తగా క్యాండిల్స్ ని బేస్ చేసుకొని ప్రీవియస్ లో హై బ్రేక్ చేసుకొని మీరు ట్రేడ్ అయితే తీసుకోండి. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ ఇంకోసారి మనం చూద్దాము. ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ ని ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్ ఉంది కదా అండి, ఈ లెవెల్ ని చూద్దాం ఒకసారి. ఈ లెవెల్ కి డౌన్ ఓపెన్ అయితే అంటే గ్యాప్ డౌన్ అయ్యి మీకు ఫర్దర్ గా గ్యాప్ డౌన్ అయ్యి ఫర్దర్ గా ఆ క్యాండిల్ కనుక అంటే గ్యాప్ డౌన్ అయిన క్యాండిల్ ఉంటుంది కదా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్, ఆ లోని బ్రేక్ చేస్తే మీరు ఫర్దర్ గా డౌన్ ఫాల్ అనేది చూస్తారు. అలా మీరు ప్లాన్ అయితే చేసుకోవచ్చు. ఇఫ్ గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ ఈ లెవెల్ ని టచ్ చేసింది అనుకోండి, ఫర్దర్ గా టచ్ చేసి అబోవ్ కి బ్రేక్ ఇవ్వడానికి ట్రై చేస్తే మీరు ఆ క్యాండిల్ అనేది కంప్లీట్ గా అబోవ్ కి బ్రేక్ చేసే దాకా వెయిట్ చేసి ఫర్దర్ గా ట్రేడ్ ప్లాన్ చేసుకోండి అబోవ్ సైడ్. ఓకేనా. సో ఇఫ్ గ్యాప్ డౌన్ అయితే, ఇఫ్ గ్యాప్ అప్ అయితే ఏం చేస్తారంటే మీరు గ్యాప్ అప్ అయింది అనుకోండి, మనకి చాలా ఈజీ. ఎందుకంటే గ్యాప్ అప్ పైన నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో అది ఆ హైని అంటే ప్రీవియస్ క్యాండిల్ హై ఏదైతే ఉందో ఆ హైని బ్రేక్ చేస్తే మీరు అబోవ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చండి. ఇఫ్ గ్యాప్ అప్ అయ్యి ఫర్దర్ గా ఈ లెవెల్ ని టచ్ చేసుకొని ఫాల్ అయితే జరిగింది అనుకోండి, ఆ ఫాల్ అయిన తర్వాత క్యాండిల్ మనకి ఈ క్యాండిల్ బ్రేక్ చేస్తే, మీ క్యాండిల్ లోది ఏదైతే ఉందో అది బ్రేక్ చేస్తే మీరు ఫర్దర్ గా డౌన్ సైడ్ మూమెంటం చూస్తారు. ఓకేనా అండి. సో నిఫ్టీలో మనకి ఎలా మూమెంటమ్స్ ఉంటాయో అర్థమైంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దామండి. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అండి. మనకి ఈ డబ్ల్యూ ప్యాటర్న్ ఉంది కదా, ఈ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఎగ్జాక్ట్ గా మనకి ఈ లెవెల్స్ టచ్ అయితే అవి ఫర్దర్ గా మొమెంటమ్ అబోవ్ సైడ్ కి ఇస్తుంది అని చెప్పాను కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్స్ ఉంది కదా, ఇవి కూడా మనకి అబోవ్ సైడ్ టచ్ అయితే అవ్విందండి. ఓకేనా. సో ఇక్కడ అయితే టచ్ అయితే జరిగింది. ఫర్దర్ గా అబోవ్ సైడ్ కి ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ క్యాండిల్ హై ఉంది కదా, ఈ రోజు క్యాండిల్ హై ఏదైతే ఉందో ఆ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తేనే మీరు అబోవ్ కి ప్లాన్ చేసుకోండి. ఓకే.
మీకు క్లియర్ గా చెప్తాను చూడండి. ఇక్కడ ఈ ఎగ్జాక్ట్లీ మనకి ఇది కదా లెవెల్ వచ్చేసి, ఈ క్యాండిల్ అబోవ్ లో క్లోజ్ అయిందా అంటే క్లోజ్ అవ్వలేదు, బట్ ఓపెనింగ్ అయితే మనకి అక్కడ ఓపెన్ అయ్యింది, బట్ క్లోజింగ్ మాత్రం ఈ లెవెల్ కిందనే క్లోజ్ అయింది. సో నెక్స్ట్ డే క్యాండిల్ ఏదైనా మనకి అబోవ్ లో ఓపెన్ అయితే ఎగ్జాక్ట్ గా ఈ లెవెల్లో ఓపెన్ అయింది అనుకోండి, కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేసి మీరు అబోవ్ సైడ్ ప్లాన్ తీసుకోండి ఫర్దర్ గా. ఓకేనా? ఇఫ్ డౌన్ సైడ్ కే అంటే గ్యాప్ డౌన్ అయ్యింది అనుకోండి, గ్యాప్ డౌన్ అయినప్పుడు మీరు ఏం ప్లాన్ చేస్తారు? ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో ఆ లోని బ్రేక్ చేస్తే మీరు ఫర్దర్ గా డౌన్ సైడ్ మొమెంటమ్ ని చూస్తారండి, డౌన్ సైడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు. బట్ నన్ను అడిగితే మాత్రం ఇది డబ్ల్యూ ప్యాటర్న్ కదా, ఈ డబ్ల్యూ ప్యాటర్న్ లో ఎలా ఉండిద్దండి, ఇక్కడ ఇక్కడ ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే ఫర్దర్ గా మనము ఇక్కడ నుంచి అబోవ్ సైడ్ ప్లాన్ అయితే చేసుకోవచ్చు. కన్ఫర్మేషన్ వచ్చాక ప్లాన్ తీసుకోండి. ఓకే, సో స్టాప్ లాస్ ఇది పెట్టుకుంటామండి మనం. ఓకేనా? స్టాప్ లాస్ ఈ స్వింగ్ లో ఏదైతే ఉందో ఆ స్వింగ్ లోని స్టాప్ లాస్ గా ప్లేస్ చేసుకొని ఫర్దర్ గా మనం అబోవ్ సైడ్ ప్లాన్ చేస్తాము. సిఈ హోల్డర్స్ ఎవరైనా ఉంటే డోంట్ వరీ, మీరు ఇఫ్ మీకు ఓకే ఫైన్ లెవెల్ బ్రేక్ చేయలేదు అన్నప్పుడు మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ వరకు మీకు అంటే లైక్ టార్గెట్స్ ఎలా ప్లేస్ చేసుకోవాలి అదంతా కూడా మీకు క్లాసెస్ లో ఉంటాయి. మీరు ఎవరైనా క్లాస్ జాయిన్ అవ్వాలనుకుంటే టార్గెట్స్ ఎలా ప్లేస్ చేసుకోవాలి, స్టాప్ లాస్ ఎలా ప్లేస్ చేసుకోవాలి అనేది నేను మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి అనేది కూడా. సో ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే మీరు ఫర్దర్ గా మొమెంటం అనేది అబోవ్ సైడ్ ఉంటుందండి. ఓకే, క్లియర్ కదా? నా వ్యూ అయితే అదండి. ఇఫ్ ఈ ప్యాటర్న్ అది ఖచ్చితంగా ఈ ప్యాటర్న్ కి సంబంధించింది మాత్రమే నేను చెప్తున్నాను. ఓకేనా? మీకు డైలీ ఎలా జరుగుతుంది మొమెంటం అనే దాని గురించి కాదు, ఈ ప్యాటర్న్ అనేది కంప్లీట్ అవ్వడానికి మాత్రం ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తేనే మనకి ఈ ప్యాటర్న్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా? ఈ ప్యాటర్న్ ని రెస్పెక్ట్ చేస్తే మార్కెట్ ఖచ్చితంగా మనకి అబోవ్ సైడ్ ఒకటైతే ఉండిద్దండి. సో నేను మీకు నిన్న చెప్పింది ఏంటంటే ఒక డౌన్ ఫాల్ అయితే ఉండొచ్చు అని చెప్పాను కదా మీకు. ఎగ్జాక్ట్లీ చూసారు కదా, ఒక డౌన్ ఫాల్ అయితే వచ్చింది. సో అలా మనకి ఈ లెవెల్ దాకా మాత్రం వచ్చిందండి. ఓకే, సో ఫర్దర్ గా ప్లాన్ చేసుకోవాలంటే మీరు వెయిట్ చేయండి, లెవెల్స్ కోసం వెయిట్ చేసిన తర్వాత అబోవ్ సైడ్ ప్లాన్ చేయండి. ఓకేనా? సో ఒకసారి మనం సెన్సెక్స్ కూడా చూద్దాము, సెన్సెక్స్ ఎలా ఉందో. సో సెన్సెక్స్ కూడా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లో ఉంది కదా, నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఉంది సెన్సెక్స్ లో కూడా అని. సో సెన్సెక్స్ కూడా ఎగ్జాక్ట్ గా మీరు అబ్జర్వ్ చేస్తే టచ్ అయ్యిందండి. ఎగ్జాక్ట్లీ ఈ స్వింగ్ లో ఏదైతే ఉందో ఆ స్వింగ్ లో దగ్గరికే వచ్చింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అబోవ్ సైడ్ కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది మాక్సిమమ్. సో ఇక్కడ ఇది మన టార్గెట్ అవ్వాలి, ఇక్కడ నుంచి ఎవరైతే ఎంట్రీ తీసుకుంటారో వాళ్ళకి ఈ లెవెల్ ఏదైతే ఉందో అది టార్గెట్ అవ్వాలి. బట్ సేఫ్ ట్రేడర్స్ ఎవరైనా ఉంటే మాత్రం లాంగ్ గా ట్రేడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ లెవెల్ కి వచ్చేదాకా వెయిట్ చేసి ఫర్దర్ గా మీరు అబోవ్ సైడ్ ప్లాన్ చేయండి. ఎందుకంటే అసలు ఎంట్రీ తీసుకోవాల్సింది ఈ బ్రేక్ పాయింట్ దగ్గర మాత్రమే. ఓకేనా? జస్ట్ స్కాల్పింగ్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ లెవెల్స్ అండి. బట్ లాంగ్ టర్మ్స్ లెవెల్స్ సేఫ్ గా ఎంట్రీ తీసుకోవాలనే వాళ్ళు ఈ లెవెల్ వచ్చేదాకా వెయిట్ చేసి ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే ఫర్దర్ గా మీరు అబోవ్ సైడ్ ప్లాన్ చేసుకోండి. ఓకే, సో ఇఫ్ మార్కెట్ మీకు రేపు గ్యాప్ అప్ అయితే మాత్రం ఈ లెవెల్ కి అబోవ్ అయ్యిందా లేదా అనేది ఒకసారి చూసుకొని జాగ్రత్తగా మీరు అబోవ్ సైడ్ ప్లాన్ చేసుకోండి. అండ్ ఇఫ్ గ్యాప్ డౌన్ అయితే మాత్రం మీరు ఏం చేస్తారంటే, ఈ గ్యాప్ డౌన్ అయితే మీరు ఒకటే అండి, ఈ లెవెల్ కి గ్యాప్ డౌన్ అయితే మీరు దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఈ లో ఏదైతే ఉందో ఈ లోని కన్సిడర్ చేసి ఈ లో ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో నెక్స్ట్ మీరు ఫర్దర్ గా ఫాల్ అనేది చూస్తారు మార్కెట్ లో. ఓకేనా? సో ఈ లో ఒక టార్గెట్ అవ్వచ్చు మీరు ఇఫ్ మీరు ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే గ్యాప్ డౌన్ అయితే. ఓకేనా అండి? సో అలా మీరు టార్గెట్స్ ప్లేస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనము లెవెల్స్ ని కూడా చూద్దాము. లెవెల్స్ చూసే ముందు ఒకసారి మనం ప్రీవియస్లీ ఏమేం లెవెల్స్ ఇచ్చామో చూద్దాం. చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్లీ మీరు అబ్జర్వ్ చేశారా అండి, ఈ సెన్సెక్స్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా టచ్ అయిందండి మన లెవెల్ కి. ఎగ్జాక్ట్ టచ్ అయ్యి ఫర్దర్ గా ఒక డౌన్ మూమెంట్ ఇవ్వడానికి ట్రై చేసి సస్టైన్ అవ్వలేదు, బట్ మళ్ళీ ఇక్కడ మనకి క్యాండిల్ రెడ్ లో క్లోజ్ అయింది. ఓకేనా? ఓపెనింగ్ అయితే మనకి రెడ్ లో ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి ఫర్దర్ గా మన ఫస్ట్ లెవెల్ ఏదైతే ఉందో సపోర్ట్ లెవెల్, ఆ సపోర్ట్ లెవెల్ ని బ్రేక్ చేసి సెకండ్ సపోర్ట్ లెవెల్ దాకా టచ్ అయిందండి మార్కెట్. ఎగ్జాక్ట్ గా మన లెవెల్ కి వచ్చింది చూసారా? సో అలా మనకి మొమెంటం అనేది ఇక్కడ క్లోజింగ్ అయితే ఈ సెకండ్ సపోర్ట్ ఏదైతే ఉందో దాని అబోనే క్లోజ్ అయింది.
సో అబోవ్ క్లోజ్ అయింది కాబట్టి రేపు ఒకవేళ గ్యాప్ అప్ అయితే ఈ సపోర్ట్ లెవెల్ అబోవ్ అయితే మాత్రం మీరు ఫర్దర్ గా ఈ సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో అది మనకి స్ట్రాంగ్ సపోర్ట్, అంటే లైక్ ఇది వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ యాక్చువల్లీ. సో ఇది అబోవ్ కనుక బ్రేక్ అయితే, ఈ లెవెల్ ని అబోవ్ కనుక బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ ఏదైతే ఉందో అది మనకు రెసిస్టెన్స్ అవుతుందండి. ఓకేనా? ఎందుకు రెసిస్టెన్స్ అంటే ఆల్రెడీ సపోర్ట్ లెవెల్ ని బ్రేక్ చేసింది కాబట్టి మనకి ఈ లెవెల్, ఈ పాయింట్ ఏదైతే ఉందో అది మనకి రెసిస్టెన్స్ అవుతుందండి. ఓకేనా? నోట్ దట్ పాయింట్. అండ్ ఒకసారి మనము నిఫ్టీలో కూడా చూద్దాము. నిఫ్టీలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్ మన లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ కి ఓపెనింగ్ ఎబోలో ఇచ్చి ఫర్దర్ గా ఆ లెవెల్ ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ కి వచ్చిందండి నిఫ్టీ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే నిఫ్టీ డౌన్ సైడ్ కి వచ్చి డౌన్ సైడ్ లో క్లోజ్ అయింది. బట్ మనకి ఈ లెవెల్ ఏదైతే సపోర్ట్ లెవెల్ ఉందో అది నెక్స్ట్ డే మనకి రెసిస్టెన్స్ అవుతుంది. ఓకేనా అండి? సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు చూడండి, ఎగ్జాక్ట్ గా మన లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ ని టచ్ చేసి మనకి డౌన్ సైడ్ అయితే క్లోజింగ్ అనేది ఇచ్చింది మార్కెట్. సో నెక్స్ట్ డే వచ్చేసి ఈ లెవెల్ కి గనక బిలోనే ఓపెన్ అయితే మనకి ఇది నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఇది రెసిస్టెన్స్ అవుతుందండి. ఓకేనా? మీరు అది గుర్తుపెట్టుకోండి. రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి బై ట్రేడింగ్. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఫర్దర్ గా మనం రేపటికి మండేకి మన లెవెల్స్ ఒకసారి చూసుకుందాము. ఓకే, సో ఒకసారి మనం లెవెల్స్ చూద్దామండి. నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాం. 24,781, 23,889, 23,792. అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి 23,343, 22,910, 22,348, 22,076 అండి. ఓకే, దీస్ ఆర్ ద సపోర్ట్ లైన్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాం లెవెల్స్. బ్యాంక్ నిఫ్టీలో అబోవ్ సైడ్ వచ్చేసరికి 53,649, 52,102, 51,728. అండ్ డౌన్ సైడ్ వచ్చేటప్పటికి 51,103, 50,607 అండ్ 49,729 అండి. అండ్ సెన్సెక్స్ కూడా ఒకసారి లెవెల్స్ చూద్దాం మనం. సెన్సెక్స్ లెవెల్స్ వచ్చేటప్పటికి 82,121, 78,790, 78,332 అండి. అండ్ 77,110 వచ్చేటప్పటికి మనకి బ్రేక్అవుట్ జోన్ అండి. సో ఆ జోన్ లో నో ట్రేడ్ అన్నమాట, నో ట్రేడ్ జోన్ అని కూడా అంటాం మనం. సో ఇక్కడ మనకి అబోవ్ గానీ డౌన్ సైడ్ గానీ బ్రేక్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేసి మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. అండ్ డౌన్ సైడ్ వచ్చేటప్పటికి 75,368, 73,749, 72,954 అండి. ఓకేనా? మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు నన్ను టెలిగ్రామ్ లో ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ డు ఫాలో. అండ్ మీకు ఫర్దర్ గా ఎనీ డౌట్స్ ఉన్నా కూడా నాకు పింక్ చేయండి టెలిగ్రామ్ లో, నేను మీకు రెస్పాండ్ అవుతాను. కోర్స్ లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ప్లీజ్ డూ పింక్. అండ్ తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, హ్యావ్ ఎ సేఫ్ ట్రేడ్ అండ్ హ్యాపీ వీకెండ్.